Yummy. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ స్పెషల్ వచ్చేసి మా అమ్మ క్యాప్సికమ్ ఫ్రై చేస్తా అన్నది. 2 డిఫరెంట్ టైప్స్ చేస్తా అన్నది. సో దానికోసం మనమైతే క్యాప్సికమ్ తీసుకున్నాం అనమాట. త్రీ త్రీ క్యాప్సికమ్స్. సో తీసుకొని ఇలా మీడియం స్లైసెస్గా కట్ చేసేసుకోవాలా చిన్న చిన్నగా. సో ఆనియన్స్ కూడా అలానే సెంటర్ కట్ చేసుకొని 4 పీసెస్ మాదిరి ఇలా కట్ చేసుకుంటేనే మనకు తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. సన్నగా చేసుకుంటే అంత అంత అనిపించదు. సో బాగా తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని 1 నిమిషం అలా వేగించి వెంటనే క్యాప్సికమ్ ముక్కలు అనేది దీంట్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత పసుపు వేసేసుకోండి. పసుపు అండ్ ఆల్సో ఉప్పు కూడా తగినంత బాగా బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. సో మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత సో దాంట్లో మొత్తం కారం వేసేసేయండి. సో ధనియాల పొడి, ఇంత కొబ్బరి పొడి అండ్ లాస్ట్లో పప్పుల పొడి అద్దరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన క్యాప్సికమ్ కర్రీ రెడీ.